హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు నేను చిత్తూరు వెళ్తూ ఉన్నాను. చిత్తూరు వెళ్ళేటప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి కూడా నాతో పాటు ప్రయాణిస్తుంది. ఆ అమ్మాయి ఫేస్లో చాలా భయం వేస్తుంది, అలాగే కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకమ్మా అలా ఉన్నావు అని అడిగాను నేను. ఆ అమ్మాయి చాలా ఆంటీ నాకు చేదో భయంగా ఉంది ఆంటీ, ఈరోజు ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, మధ్యాహ్నం నుంచి నాకు ఎగ్జామ్ ఉంది, నాకు చాలా భయంగా ఉంది ఆంటీ అంది. సరే ఎందుకమ్మా అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఆంటీ, బట్ అవన్నీ ఆలోచిస్తూ ఉంటే నా వల్ల కావట్లేదు, కానీ ఎగ్జామ్స్కి ఏమో చదివాను, నాకు గుర్తు రావట్లేదు అని అంటుంది. సో ఈ ఏజ్కి అమ్మాయి ఎగ్జామ్స్ పైన ఫోకస్ పెట్టలేకపోతుంది. అంటే నేను ఈ డిగ్రీ ఎగ్జామ్స్ అనే కాదండి, చిన్న పిల్లలు ఆల్సో ఎవరైనా సరే ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అవన్నీ ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చదివింది గుర్తు రావట్లేదు, దానివల్ల భయపడి రాయలేకపోతున్నారు. సో మన ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఫ్రెష్ మైండ్తో ఉంచాలి. ఏదో ఒక పాటలు పాడించడం కావచ్చు, ఏదైనా మెడిటేషన్ చేయించడం కావచ్చు, రిలాక్స్గా ఏదైనా పీస్ఫుల్ అన్నటువంటి ప్లేస్లో వాళ్ళని కాసేపు మాట్లాడించడం కావచ్చు. ఇలా గనక చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడైతే అలా అనిందో నేను వెంటనే నా దగ్గర మొబైల్ ఉన్నటువంటి దాంట్లో ఒక 2 సాంగ్స్ అనేది పెట్టాను. ఆ 2 సాంగ్స్ విన్న తర్వాత ఆ అమ్మాయి మైండ్లో ఉన్నటువంటి అంటే ఆలోచనలో ఉన్నటువంటి అంతా కూడా చేంజ్ అయిపోయేసి, ఆంటీ కొంత రిలాక్స్గా ఉంది, నాకు ఇప్పుడు భయం అనేది పోయింది, అవి కూడా కొంత మోటివేషన్గా జోష్గా ఉన్నవి లేదా స్పిరిచువల్గా ఉన్నవి, అలాంటి గనక సాంగ్స్ మనం పిల్లలకి వినిపించగలిగితే కొంత ఎనర్జీ అనేది వాళ్ళకి ఇవ్వగలుగుతాము. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సొసైటీలో ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఆ సమస్యలు కూడా వాళ్ళకి ఆ ఎగ్జామ్ టైం అప్పుడు కొంత దృష్టిలోకి పెట్టుకోకుండా ఎగ్జామ్ పైన ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి అందరం కూడా పిల్లల్ని ఎగ్జామ్స్ టైంలో మనం ఫ్రీగా ఉంచుదాం, ఫ్రెష్ మైండ్తో ఉంచుదాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.